తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, ప్రియాంక, ప్రధాని నరేంద్ర మోడీతోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలపైన ప్రధానంగా చర్చ ఉండబోతుందని చెప్పాలి. ఇటీవల తెలంగాణ నూతన ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ శాఖలలో ఎన్ని లక్షల కోట్ల పెండింగ్ ఉంది, ఎంత ఆర్థిక స్థితిగతులపైన ఇప్పటికే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అటు అసెంబ్లీలో చేశారు. అదేవిధంగా శ్వేత పత్రాలు సైతం కూడా విడుదల చేస్తున్న నేపథ్యం ఇటీవల విద్యుత్ శాఖ పైన ఒక సమావేశం నిర్వహించారు, ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు. దాదాపు 85,000 కోట్లకు పైగా కూడా దాంట్లో నష్టాలు ఉన్నట్టు కూడా పూర్తిగా కూడా అదే అంశాన్ని కూడా ప్రేరేపించారు. ఇక అనేక అంశాలపైన కూడా రివ్యూ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అనేక వాటిపైన కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యం కాబట్టి తాజాగా రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎన్ని, ఆ అప్పులకు సంబంధించిన ఏ విధంగా వాటిని తీర్చే అంశం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాల నుంచి ఎంత నిధులు రావాల్సి ఉంది, గత ప్రభుత్వం అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చింది, తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని అనే అంశాలన్నిటిపైన కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఇందులో 2 అంశాలు పేర్కొన్నారు. ఒకటి, వెనుకబడిన జిల్లాలకు ఓవరాల్ తెలంగాణలో దాదాపు ఉమ్మడి తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే హైదరాబాద్ మినగా 9 జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలుగా పేర్కొన్నారు. మిగతా 9 జిల్లాలకు కూడా వెనుకబడిన జిల్లాల కింద నిధులు వస్తున్నాయి. కానీ గతేళ్లలో జరిగిన సందర్భానికి వచ్చి గత ప్రభుత్వం ప్రధాని మోదీతోనే సత్సంబాలు మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, అనేక అంశాలు కూడా పెండింగ్లో ఉన్న అంశాలపైన తాజాగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అనేక అంశాలపైన చర్చించింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాఖల వైజ్గా కూడా చూసుకుంటే శాఖల్లో కూడా వివిధ రకాలైన రివ్యూలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కేటాయించారు. అనేక అంశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచే నేరుగా నిధులను కేటాయిస్తూ నిర్మాణం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం, ఇలాంటి అంశాలు. ఇటీవల కేంద్ర కమిటీ సైతం కూడా రాష్ట్రంలో పర్యటించి మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్న లోపాలపైన కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సొంతంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించినప్పుడు కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండిపడింది అనేది కూడా కొత్త ప్రభుత్వం యోచన చేస్తుంది. అందులో భాగంగానే వారు తీసుకొచ్చిన స్కీమ్స్ కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా రాష్ట్రం యొక్క ఆర్థిక భారం పెద్ద ఎత్తున ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందనే అంశాన్ని కూడా పూర్తిగా కూడా కేంద్రం దృష్టికి తీసుకురాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాఖల వైజ్గా ఒక రివ్యూ నిర్వహించారు. ఆ శాఖలపైన ఉన్న ఏ శాఖల్లో ఎంత లోటుబాట్లు ఉన్నాయి, ఎంత లోటుబాటు బడ్జెట్ ఉందనే అంశాలని సైతం కూడా ఒక నివేదిక రూపంలో తీసుకొచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక రిప్రజెంటేషన్ కాపీ కూడా ఇవ్వబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. వారిద్దరు కూడా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రధానమంత్రిని భేటీ జరగబోతుంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో కావచ్చు, కొత్తగా రాష్ట్రానికి నిధులు కేటాయించాల్సిన అంశం కావచ్చు, వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు, వివిధ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పండగల వేళ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేసే విధంగా కావచ్చు, జీఎస్టీకి సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకెన్ని రావాల్సిందే అనే అంశాలు కావచ్చు. అదేవిధంగా శాఖల పరంగా చూసుకుంటే ఇటీవల అటు ఆరోగ్య శాఖ నుంచి మొదలుకొని ఇరిగేషన్ శాఖ కావచ్చు, అదేవిధంగా సీఎం అనేక శాఖలపైన రివ్యూ నిర్వహించారు. అనేక శాఖలకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. వివిధ అంశాలలో లోటుపాటు ఉన్నది, బడ్జెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంప్లాయీల జీతాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రాష్ట్ర ఆర్థిక భారం ఏ విధంగా ఉన్న అంశంపైన ప్రధానంగా ఒక రిప్రజెంటేషన్ కాపీ కూడా తయారు చేశారు. సీఎంతో పాటుగా కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. వారంతా కూడా ప్రస్తుతానికైతే ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీతోని 4:30 గంటలకు సమావేశం ఉంది. సమావేశంలో అనేక అంశాలను చర్చించబోతున్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చేటి ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలనేది కూడా మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సీఎం అయిన కంచి కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడుతూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక అపాయింట్మెంట్ ఏర్పాటు చేయాలి, రాష్ట్ర అంశాలపైన చర్చించాల్సి ఉంటుంది, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందించాల్సి ఉంటుంది, అనేక అంశాలపై చర్చ జరగాల్సి ఉందనే అంశాన్ని కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే అనుగుణంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రధాని మోదీ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారు. మోదీతోని అనేక అంశాలపై చర్చించబోతున్నారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణ కావచ్చు, ఇటీవల చూసాము విజయవాడ హైవే కావచ్చు, మరోవైపు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు ఉన్న అంశం కావచ్చు, తాజాగా అనేక జాతీయ రహదారుల నిర్మాణం కూడా రాష్ట్రంలో చేపట్టాలనే అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతా కూడా ఆ శాఖలకు సంబంధించిన ఢిల్లీలో మంత్రులు కలవబోతున్నారు. ఇటీవల చూసాము ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వచ్చిన సందర్భంలో కూడా ఆయన కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలవడం జరిగింది. ఇక సీఎం హోదాలో మొదటిసారిగా ప్రధాని మోదీతోనైతే అనేక అంశాలపైన చర్చ జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆర్థిక పెనుభారంగా మారిపోయిన తెలంగాణ రాష్ట్రంలో వాటి అప్పుల్ని సరిచేయడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అప్పులు తీసుకోవడం కావచ్చు, ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచే అంశం కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కావచ్చు, అనేక అంశాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, దానికి సంబంధించిన అంచనాకు సంబంధించిన నివేదికను కూడా వారి ముందు ఉంచబోతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బందులు గురి చేసింది, ఆర్థికంగా ఏ విధంగా రాష్ట్రానికి నష్టం చేసిందన్న అంశాన్ని కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి అయితే తీసుకురాబోతున్నారు.